విశాల్ తన 47వ పుట్టినరోజు సందర్భంగా జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఆయన నటి సాయి ధన్షికతో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆగస్టు 29న జరిగిన ఈ వేడుకలో ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. విశాల్ స్వయంగా సోషల్ మీడియాలో ఈ శుభవార్తను షేర్ చేసుకున్నారు. అభిమానులు, సినీ వర్గాలు విషెస్ చెబుతున్నారు. విశాల్ పుట్టినరోజు కానుకగా అభిమానులకు ఈ సర్ప్రైజ్ ఇవ్వడం ఆయన ప్రత్యేకత. నా జీవితంలోకి అడుగుపెట్టిన ఈ శుభకార్యంలో మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ పోస్ట్ చేసిన ధన్షికతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశాల్కు ఇది వ్యక్తిగతంగా మాత్రమే కాదు, ఫ్యామిలీలో కూడా ఒక ఎమోషనల్ మూమెంట్గా మారింది. ఇక సాయి ధన్షిక కెరియర్ విషయానికి వస్తే 2009లో పెరన్మయి సినిమా ద్వారా మొదలైంది. తర్వాత అరవన్, పరదేశి వంటి సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ కబాలీలో ఆయన కూతురుగా నటించడం ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. తెలుగు ప్రేక్షకులకు కూడా షికారు వంటి సినిమాల ద్వారా దగ్గరయ్యారు. ఇప్పుడు విశాల్తో బంధం కుదుర్చుకోవడం ఆమె కెరియర్కే కాకుండా వ్యక్తిగత జీవితానికి కూడా ఒక కొత్త మలుపు. గత కొన్నేళ్లుగా విశాల్ ధన్షిక లవ్ స్టోరీపై ఊహాగానాలు వినిపించాయి. ఒక ఈవెంట్లో విశాల్ స్వయంగా ధన్షికను తన జీవిత భాగస్వామిగా ప్రకటించడంతో ఆ వార్త నిజమని తేలింది. అయితే నడిగర్ సంగం భవన్ పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని చేసిన శపథం వల్ల ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞను నెరవేర్చిన విశాల్ తన మాట నిలబెట్టుకున్నారు. మొత్తం మీద విశాల్ సాయి ధన్షిక ఎంగేజ్మెంట్ వార్త సినీ వర్గాల్లోనే కాదు, అభిమానుల్లో కూడా హాట్ టాపిక్గా మారింది.